హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈ వీడియోలో మనం 8th పే కమిషన్ గురించి మాట్లాడుకుందాం. 8th పే కమిషన్లో 8th పే కమిషన్ ఒకవేళ చాలు అయితే కనుక ఎంత శాలరీ పెరుగుతుంది, అలాగే 8th పే కమిషన్ అనేది ఇప్పుడు లేట్ అవుతుంది కదా, ఎంత లేట్ అయితే ఎన్ని నెలలు లేట్ అవుతుంది కదా, ఒకవేళ అంత లేట్ అవుతే కనుక మనకి ఏరియాస్ అనేది ఇస్తారా ఇవ్వరా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ముందుగా ఎంత వరకు శాలరీ అనేది పెరగొచ్చు అనేది ముందుగా తెలుసుకుందాం. ఓకేనా? సో చూడండి గైస్, ఇది మీకు తెలియాలంటే కనుక ముందుగా మనం ఒక బేసిక్ పేని ఉదాహరణగా తీసుకోవాలి. ఉదాహరణగా గ్రూప్ డి, రైల్వే గ్రూప్ డి చూసుకున్నట్లయితే కనుక బేసిక్ పే వచ్చేసి 18,000. సో ఇలా ఒక ఉదాహరణ అనేది మనం తీసుకోవాలి. సో నేనైతే ఈరోజు మీకు ఈ పే స్లిప్ అనేది చూపిస్తున్నాను. ఇది నా పే స్లిప్ అనమాట. సో లెవెల్ 5 యొక్క బేసిక్ పే అనేది నేను ఈరోజు మీకు ఉదాహరణగా తీసుకుని ఎంత శాలరీ పెరుగుతుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం అర్థమయ్యేలా చెబుతాను. ఓకేనా? సో నా బేసిక్ పే వచ్చేసి ప్రెసెంట్ 30,100 రూపాయలు. ఈ బేసిక్ పేనే మనం 8th పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఫిట్ చేస్తారు కదా, దానికి ఉదాహరణగా తీసుకోవాలి. ఓకేనా? ఓకే. సో చాలామంది అంటున్నారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, 2 ఉంటుందా, 2.57 ఉంటుందా, 2.40 ఉంటుందా, 2.6 ఉంటుందా, 3 ఉంటుందా, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అంచనాలు అయితే వేసేసుకుంటున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు అంత ఎక్కువ ఇవ్వదు గవర్నమెంట్ అనేది, ఇవ్వదు. 2 లోపే ఉంటుంది తప్ప 2 పైకి వెళ్ళే అవకాశాలు ఇక్కడ అస్సలు కనిపించట్లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 7th పే కమిషన్లో ఉదాహరణకి 2.57 ఉంది అనుకుందాం. సో అంత ఇచ్చినా సరే ఇప్పుడు ప్రెజెంట్ శాలరీ చాలా ఎక్కువ అయిపోతుంది. ఒక్కొక్క ఎంప్లాయీ యొక్క శాలరీ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అన్నమాట. సో అందుకే అంత ఇవ్వరు. మనం ఇటు అటు కాకుండా 2 అయితే తీసుకుందాం. బట్ మీకు అర్థం అవడం కోసం నేను ఇలా 2.0 తీసుకొని చెబుతూ ఉన్నాను అన్నమాట. ఓకేనా? సో చూడండి గైస్, ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మనకి 2.0 ఫిట్ చేస్తే గనక, ఓకేనా, 2.0 ఫిట్ చేస్తే గనక ఇక్కడ బేసిక్ పే అనేది డబల్ అయిపోతుంది. ఓకేనా? సో మనం ఏం తీసుకున్నా ఇక్కడ బేసిక్ పేతోనే ఇంటూ చేసుకోవాలి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2 తీసినా, 1.9 తీసినా, 1.8 తీసుకున్నా సరే బేసిక్ పేతోని మీరు ఇంటూ చేసుకోవాలి. ఓకేనా? బేసిక్ పేతో ఇంటూ చేసుకుంటే కనుక అదే మీది 8th పే కమిషన్ యొక్క బేసిక్ పే అయిపోతుంది అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు నేను 30,100 కదా. సో దీన్ని మనం 2తో ఇంటూ చేసుకుంటే కనుక, 2తో ఇంటూ చేసుకుంటే కనుక 60,200 రూపాయలు అయితే తయారవుతుంది. సో ఇది 8th పే కమిషన్ యొక్క నా బేసిక్ పే అన్నమాట. ఎంత? 60,200 రూపాయలు అనేది నా బేసిక్ పే తయారవుతుంది. ఇది జస్ట్ బేసిక్ పే అన్నమాట. ఓకేనా? మీకు అర్థమవుతుందా? ఈ 60,200 ఒకవేళ 8th పే కమిషన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2 ఫిట్ చేసి స్టార్ట్ చేస్తే కనుక నా బేసిక్ పే వచ్చేసి 60,200 రూపాయలు అనేది తయారవుతుంది అన్నమాట. ఓకేనా? ఈ తర్వాత ఈ డియర్నెస్ అలౌన్స్ కనిపిస్తుంది కదా, ప్రెసెంట్ డియర్నెస్ అలౌన్స్ వచ్చేసి 58% అయితే ఇస్తూ ఉన్నారు. ఓకేనా? ఎంత ఇస్తున్నారు? 58% అయితే ఇస్తున్నారు అన్నమాట. ఈ 58% పక్కన పెడితే కనుక దీన్ని 0 చేసేస్తారు. ఎప్పుడు? 8th పే కమిషన్లో దీన్ని 0 చేసేస్తారు అన్నమాట. ఈ బేసిక్ పే మీద ఇంటూ చేసి ఇస్తారు. బేసిక్ పేకి 58% ఎంత వస్తే అంత అమౌంట్ అనేది ఇచ్చేవారు 7th పే కమిషన్లో. బట్ ఇప్పుడు 8th పే కమిషన్ స్టార్ట్ అయితే ఈ బేసిక్ పే అనేది డబల్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనకి ఈ డియర్నెస్ అలౌన్స్ అనేది 0 చేసేస్తారు అన్నమాట. ఇది మనకి ఇవ్వరు. ఓకే, ఇంతవరకు క్లియర్? తర్వాత డియర్నెస్ అలౌన్స్ 0 ఉంటుంది. ఓకే, అది ప్రతి 6 నెలలకి ఒకసారి పెరుగుతుంది. 2%, 3% ఇలా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి ఫస్ట్ 6 monthsలో మనకి 2% పెరిగింది అనుకోండి. సో 60,000కి 2% మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో 2% తీసుకుంటే కనుక ఒక మనకి 1,200 రూపాయల వరకు పెరుగుతుంది. ఓకేనా? 1,200 రూపాయల వరకు పెరుగుతుంది 2% డిఏ తీసుకుంటే కనుక. నెక్స్ట్ ఇక్కడ మనకి హౌస్ రెంట్ అలౌన్స్ అనేది ఉంటుంది. ఇది కూడా హౌస్ రెంట్ అలౌన్స్ కూడా కొంత పర్సెంటేజ్ అయితే ఉంటుంది అన్నమాట.
ఉదాహరణకి ఇప్పుడు 18% అనుకుందాం, కొన్ని చోట్ల 20% అయితే ఇస్తున్నారన్నమాట. మనం మీకు అర్థం అవ్వడం కోసం ఒక 20% అయితే తీసుకుందాం. సో బేసిక్ పేకి 60,000కి 20% ఎంత వస్తే అంత అమౌంట్ మనకి హౌస్ రెంట్ అలౌన్స్గా ఇస్తారన్నమాట. ఓకేనా, ఇక్కడ మీరు బేసిక్ పే అనేది 60,000 తీసుకోండి. ఓకేనా, 60,200 అని చెప్పాను కదా, ఇదే మన బేసిక్ పే 8th పే కమిషన్లో. ఓకేనా, ఇకన్నీ దీంతోనే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 60,200కి ఇక్కడ మనకి 20% ఎంత వస్తే అంత అమౌంట్ అనేది హౌస్ రెంట్ అలౌన్స్గా ఇస్తారు. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ అలౌన్స్, ఇది కూడా కొంత అమౌంట్ ఉదాహరణకి 9% 10% ఇస్తారన్నమాట. సో ఓకేనా, సో ఆ తర్వాత దీన్ని కూడా 60,200 10% ఎంత వస్తే అంత మనకి ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ అనేది ఇస్తారు. ఓకేనా, నెక్స్ట్ నైట్ డ్యూటీ ఉంటుంది. నైట్ డ్యూటీ కూడా పెరుగుతుంది అన్నమాట. నైట్ డ్యూటీ కూడా పెరిగి అది ఎంతో కొంత అమౌంట్ అనేది ఇస్తారు. సో బేసిక్ పే 60,200 అయిన తర్వాత మిగతా అలౌన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. సో అలా ఒక శాలరీ అనేది 60,000 నుంచి 70,000 వరకు వెళ్ళిపోతుంది. ఓకేనా, సో 70,000 వరకు శాలరీ అనేది వెళ్ళిపోతుంది. ఈ 60,000 నుంచి శాలరీ అనేది 70,000 వరకు వెళ్ళిపోతుంది, ఈ అలౌన్సెస్ అన్ని మనకి ఇస్తే గనక. ఓకేనా, ఇప్పుడు మనం శాలరీ ఎంత పెరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఓకేనా, నార్మల్గా 7th పే కమిషన్లో నా గ్రాస్ పే వచ్చేసి 58,878 రూపాయలు అయితే తయారయ్యేది. 8th పే కమిషన్ వస్తే కనుక ఒకవేళ 2.0 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఫిట్ చేస్తే కనుక నా శాలరీ వచ్చేసి 60,200 బేసిక్ పే అవుతుంది అన్నమాట. సో తర్వాత ఈ మిగతా అలౌన్సెస్ అన్నీ ఇస్తే కనుక ఒక 70,000 శాలరీ అనేది తయారవుతుంది అనుకుందాం. సో ఫస్ట్ నాకు ఎంత వచ్చేది 58,000, ఇప్పుడు ఎంత అవుతుంది 70,000 రూపాయలు అనేది నా శాలరీ అవుతుంది అన్నమాట. సో డిఫరెన్స్ ఎంత వచ్చింది, ఇంచుమించు 12,000 రూపాయల, ఇంచుమించు 12,000 రూపాయల వరకు నా శాలరీ అనేది 8th పే కమిషన్లో పెరుగుతుంది. అంతేగాని లక్షల్లో వెళ్ళిపోదు. ఓకేనా, ఇది మీరు తెలుసుకోవాలి. చాలామంది ఏంటంటే న్యూస్ ఛానల్స్లో ఇవన్నీ చెబుతూ ఉంటారు తెలియక వాళ్ళకి. ఓకేనా, ఇక్కడ నిజాలు ఏంటి తెలియక వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పండగ, శాలరీ ఎంత అయిపోతుంది, లక్షల్లో శాలరీ వచ్చేస్తుంది అని. వస్తుంది, కొంతమందికి వస్తుంది. ఓకేనా, నేను రాదు అని చెప్పట్లేదు, వస్తుంది. బట్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువనే ఈసారి మనకి ఫిట్ చేస్తారు. ఒకవేళ లక్కీగా 2.50 కన్నా ఎక్కువే ఇస్తే కనుక శాలరీ అనేది నిజంగానే నా శాలరీ కూడా 1,00,000 రూపాయల వరకు వెళ్ళిపోతుంది. ప్రతి నెల నా శాలరీ కూడా 1,00,000 రూపాయల వరకు వెళ్ళిపోతుంది. బట్ అంత ఇచ్చే ఛాన్సెస్ ఇక్కడ అస్సలు ఎక్కడ కనిపించట్లేదు. ఓకేనా, ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నామంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత పెట్టొచ్చు, అలాగే శాలరీ ఎంత పెరుగుతుంది. ఓకేనా, సో ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది తెలుసుకున్నాం. అలాగే ఏరియాస్ ఇస్తారా ఇవ్వరా అంటే నాకు తెలిసినంత వరకు ఏరియాస్ సంగతి పక్కన పెట్టండి. ఎందుకంటే కరోనా టైంలో కూడా 18 నెలల డిఏ ఏరియాస్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వలేదన్నమాట. సో ఓకేనా, సో ఇది కూడా ఇంచుమించు అలానే జరగచ్చు, అది మర్చిపోండి. ముందైతే 7th 8th పే కమిషన్ అని తగలనివ్వండి, తర్వాత చూద్దాం. ఓకేనా, ఇప్పుడేంటంటే మనం ఒక అంచనాలు వేసుకుందాం. అందరూ ప్రతి ఒక్కరూ అంచనాలు వేస్తున్నారు కదా, మనం కూడా ఎంత పెరగొచ్చు అనేది కొన్ని అంచనాలు అయితే వేసుకుందాం. ముందుగా ఒక బేసిక్ పేని మనం తీసుకుందాం. నా బేసిక్ పేనే తీసుకుందాం, 30,100. ఓకేనా, ఇది లెవెల్ 5. ఓకేనా, లెవెల్ 5 యొక్క బేసిక్ పే నా బేసిక్ పే నేను చెబుతూ ఉన్నాను. ఓకే, ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది, ఓకేనా, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 1.8 సెట్ చేస్తే కనుక నా శాలరీ వచ్చేసి 54,000 రూపాయలు అయితే అయిపోతుంది. ఇది జస్ట్ బేసిక్ పే చెబుతున్నాను. ఇంకా మిగతా అలౌన్సెస్ 12,000 నుంచి 15,000 మధ్యలో వస్తాయి, అది వేరేగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పాను కదా వీడియోలో, అలా. ఓకే, ఇది పక్కన పెడితే 1.9 ఒకవేళ సెట్ చేస్తే 1.9 సెట్ చేస్తే నా శాలరీ వచ్చేసి 57,000 రూపాయలు అయితే అయిపోతుంది. ఓకే, ఇది కూడా కాకుండా 1.20 సెట్ చేసుకుంటే కనుక, ఓకేనా, 20 సెట్ చేసుకుంటే కనుక నా శాలరీ వచ్చేసి 60,200 రూపాయలు అయితే తయారవుతుంది. ఓకే, ఇది కూడా కాకుండా మనం లాస్ట్ 2.57 పెడదాం. ఓకేనా, 2.57 పెడితే కనుక నా శాలరీ బేసిక్ పే వచ్చేసి 77,000 రూపాయలు అయిపోతుంది అన్నమాట. ఇదేమీ కాకుండా ఒక అంచనా అయితే నేను వేశాను, గవర్నమెంట్ మనకి ఎంత ఇవ్వబోతుంది అనేది. అది వచ్చేసి 2.05.
ఓకే. ఇది నా అంచనా, మీరు గుర్తుపెట్టుకోండి. 2.05 అయితే గవర్నమెంట్ ఇవ్వబోతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇది సో నా బేసిక్ పే వచ్చేసి అప్పుడు 61,705 రూపాయలైతే తయారవుతుంది. ఇది గైస్ ఇలా సెట్ చేస్తారన్నమాట. సో చూద్దాం ఎంతవరకు సెట్ చేస్తారు అనేది. ఎయిత్ పే కమిషన్ మీద ఒక చిన్న క్లారిటీ మీకు రావాలని చెప్పి మీ అందరికీ అర్థమయ్యేలా, అంటే యాస్పిరెంట్స్కి, రైల్వే ఎంప్లాయీకి ఇది అర్థమైపోతుంది ఈజీ, ఇది ఈ క్యాల్కులేషన్ అంతా ఈజీగానే అర్థమైపోతుంది. బట్ స్టూడెంట్స్ ఎవరైతే రైల్వే ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఇలా క్లారిటీగా ఒక వీడియో అయితే చేయాలన్నమాట. అందుకే నేను చేసి పెట్టాను. ఓకేనా. ఓకే గైస్, మరి ఉంటాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.